ఆ పాస్ అయిన బిల్లు గవర్నర్ దగ్గర ఉన్నదా, రాష్ట్రపతి దగ్గరికి పోయిందా, ఏం జరుగుతుంది, ఆ బిల్లు ఎక్కడుంది? బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి తెలంగాణ బీసీలకు జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారు, గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు. వారిని నేను కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఒత్తిడి తీసుకురండి మీ బీజేపీ పార్టీ మీద. మా కామారెడ్డిలోనే డిక్లరేషన్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి బీసీలకు రిజర్వేషన్కి బిల్లు పాస్ అయింది, దాన్ని రాష్ట్రపతి ఒప్పుకోవాలి, గవర్నర్ అనుమతి ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తీసుకొని రావాలని కామారెడ్డి ఎమ్మెల్యే గారిని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఈ అంశాలన్నీ కూడా సాధించుకొని మనం ముందుకెళ్ళాలి. కాబట్టి వీటన్నిటి మీద కూడా మీ అభిప్రాయాలు చెప్పవలసిందిగా మిగతా కుల సంఘ నాయకులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మరి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా, పేరున మీకు అవకాశం ఇస్తాము. 2-3 నిమిషాలల్లో మీరు చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రైట్గా దయచేసి చెప్పవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి హాజరైనటువంటి అందరికీ కూడా పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రతి కుల సంఘానితో కూడా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని సేకరిస్తూ ఆ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి అర్థమయ్యేటట్లుగా మన డిమాండ్లన్నీ కూడా వినిపిస్తూ మరి బీసీలకు సంబంధించి చట్టసభల్లో ఒక మంచి బిల్లు చేసేటటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఆ బిల్లు చేసినప్పుడు మరి మన అందరి యొక్క ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో, ప్రతి కమ్యూనిటీకి సంబంధించిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కాపాడబడే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ ఈ వేదికకు అధ్యక్షత వహించినటువంటి సభకు ప్రారంభ ఉపన్యాసం చేసినటువంటి బొల్ల శివశంకర్ గారికి, అట్లానే స్థానిక నాయకురాలు సుమిత్రానంద్ గారికి, తమ్ముడు సంపత్ గౌడ్ గారికి, అట్లానే విజయేంద్రన్న గారికి, కాసాని వీరేష్ గారికి, భాస్కర్ యాదవ్ గారికి, అయాచితం శ్రీధర్ సార్కి, మన ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు అన్న సురేందర్ గారికి, మా తమ్ముడు డైనమిక్ యంగ్ లీడర్ బాజిరెడ్డి జగన్ గారికి, మన బాన్స్వాడ నియోజకవర్గం అన్న జుబేర్ అన్న గారికి, అట్లానే నరేష్ గారికి, మారయ్య గారికి, డిసిఎంఎస్ మాజీ మా మోహన్ అన్న గారికి, కొట్టాల యాదగిరి గారికి, మన ఆరెకటిక సంఘం సురేంద్ర అన్న గారికి, ఎంబీసీ సంఘాలను మరి ఒకతాటిని నడిపిస్తున్నటువంటి అన్న వీరన్న గారికి, మరి అట్లానే రజక సంఘం నుంచి వచ్చినటువంటి కుమారస్వామి గారికి, సాల్వాచారి గారికి, మా గోపు సదానందం అన్న గారికి, మా తమ్ముడు శ్రవణ్ గారికి, మంజుల గారికి, అట్లానే బాజ లలిత గారికి, అశోక్ యాదవ్ గారికి, నాయి బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బాలన్న గారికి, ఉస్మానియా యూనివర్సిటీ తమ్ముడు లింగం గారికి, అందరికీ కూడా ఇంకా రాష్ట్ర నాయకులు ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి, అట్లానే కామారెడ్డి నియోజకవర్గం నుంచి, మొత్తం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన 9 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మా రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఆలకుంట హరి గారికి, నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి బీసీ సంఘాల నాయకుడు మన నరాల సుధాకర్ గారికి, మా దర్శనం దేవేందర్ అన్న గారికి, మైపాల్ యాదవ్ అన్న గారికి, చాలా మంది వచ్చిర్రు. ప్రతి ఒక్కరు కూడా మరి మనం నిరంతరం కలిసి పనిచేసే వాళ్ళమే. మీ అందరికీ కూడా బాన్స్వాడ మోచి గణేష్ గారికి అందరికీ పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మ్యాక్సిమం మంది మాట్లాడేటటువంటి అవకాశం ఇద్దాము, ప్రయత్నం చేద్దాం. అయితే ఇవాళ ఇక్కడ విషయం ఏంటిది అంటే, తెలంగాణ రాష్ట్రం సాధించుకునే ముందే మనం అనుకున్నాం, మన రాష్ట్రం వస్తే సబ్బండ వర్ణాలు చల్లగుంటాయి, అందరికీ కూడా వృత్తి పనులు చేసుకునే వాళ్ళకైనా ఇంకే పనులు చేసుకునే వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండేటట్టు రాష్ట్రం ఏర్పడిన తర్వాత సౌలత్ అవుతుందని చెప్పి మనం అనుకోవడం జరిగింది. మరి మా గంగపుత్ర నాయకులు ఉన్నారు, వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. అట్లానే మరి అనుకున్నట్టుగానే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే
మొదటి 10 సంవత్సరాలలో మొత్తం రాష్ట్రంలో సంక్షేమ బడ్జెటు 2,86,000 కోట్ల రూపాయలు ఉంటే దాంట్లో 70% వరకు కూడా మన బీసీలకే చెందిందంటే అది మామూలు విషయం కాదు. అంటే దాదాపుగా 1,55,000 కోట్ల పైచీలకు కూడా బీసీ సోదరి మనలందరికీ కూడా అన్ని రూపాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాల్లో మనం ఇచ్చుకోవడం జరిగింది. అట్లానే ఆనాడు ఎగతాళి చేసిండ్రు మనం కుల వృత్తుల్ని బలోపేతం చేస్తుంటే, కానీ పోయిన సంవత్సర కాలంగా చూస్తున్నాం కుల వృత్తుల పరిస్థితి ఎట్లయిందన్నటువంటి విషయం ఇవాళ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అట్లానే నాయకత్వం, బీసీ నాయకత్వం బలపడాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 5 మంది రాజ్యసభ సభ్యులను బీసీలను మనం ఢిల్లీకి పంపించుకోవడం జరిగింది. 8 మంది ఎమ్మెల్సీలను ఇచ్చుకోవడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్లు 58 మంది కార్పొరేషన్ చైర్మన్లను బీసీ నాయకులకు ఇచ్చుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ కూడా అటువంటి పరిస్థితి లేకుండే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక పక్క రాజకీయంగా ప్రాధాన్యత, ఇంకొక పక్క కుల వృత్తులను బలోపేతం చేయడం, ఇంకొక పక్క సంక్షేమంలో, వ్యవసాయంలో అన్నిట్లో బీసీలకు పెద్దపీట వేసి వారి చేతుకు డబ్బు అందేటట్టుగా మనం ప్రయత్నం చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన దేశంలోనే ఉస్మానియా యూనివర్సిటీ అంటే పెట్టింది పేరు, ఉద్యమాలకు పేరు. అంబేద్కర్ గారికి కూడా ఇక్కడ మనం డాక్టరేట్ ఇచ్చినాం. అటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా ఎప్పుడు కూడా ఒక బీసీ బిడ్డకు వైస్ ఛాన్సలర్ అవకాశం ఇవ్వలే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రవీందర్ యాదవ్ గారికి మొట్టమొదటి ఉస్మానియా వైస్ ఛాన్సలర్ ఒక బీసీ బిడ్డను చేసుకున్నాం. అట్లనే మరి అడ్వకేట్ జనరల్గా ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా అడ్వకేట్ జనరల్ అంటే వాళ్ళ కులమోలనో ఇంటి మనిషినో పెట్టుకుంటారు తప్పితే వేరే వాళ్ళకి ఇవ్వరు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలంటే మా ఇంటి బిడ్డలే అని చెప్పి భావించి మరి ప్రసాద్ గారిని అడ్వకేట్ జనరల్గా ఆనాడు ఒక బీసీ బిడ్డను మొదటిసారి తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇవ్వడం జరిగింది. అట్లానే ఒక అడుగు ముందుకేసి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉంటాడు డీజీ, ఆ డీజీని కూడా వేరే వాళ్ళకి ఇయ్యరు. కానీ ఒక దళిత బిడ్డకు డీజీపీ ఇంటెలిజెన్స్గా ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక సబ్బండ వర్ణాలను కలుపుకొని ముందుకు తీసుకుపోవడం అంటే అన్నిట్లో కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం ముందుకు పోవడం జరిగింది. ఆ ఒరవడి కొనసాగాలని చెప్పి మనం కొట్లాడుతున్నాం. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఆనాడు పరిస్థితి ఎట్లా ఉండే అంటే మనకు కోర్టులో 50% దాటరాదు రిజర్వేషన్ అన్నటువంటి పరిస్థితి ఉండే. కొత్త రాష్ట్రం ఏర్పడంగానే మన ముందు ఒక చాయిస్ ఉండే. వెంటనే మనము ఎన్నికలు పెట్టాలి, లోకల్ బాడీస్కి సంవత్సరం లోపల ఎన్నికలు పెట్టాలంటే ఒక పక్క కాంగ్రెస్ నాయకులు కోర్టుకు పోయి తప్పకుండా ఇమీడియట్గా ఎన్నికలు పెట్టాల్సిందే అని ఆర్డర్ పట్టుకొచ్చిర్రు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం చేసిండ్రు, మేము ఇట్లనే కంటిన్యూ చేస్తాం, 50% లోపలనే ఉండాలి అంటే బీసీలకు 27% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఆర్డర్ ఉన్నది. దాంట్లో ఏం చేయలేని పరిస్థితి ఉండే. ఆనాడు కేసీఆర్ గారు ముంగట 2 ఆప్షన్స్ ఉండే. అయితే బీసీలకు